16 జూన్ 2026 మంగళవారం ఉదయం 10:30 ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేసిన విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ను శ్రీహరిపురం మెయిన్ రోడ్ గాంధీ మార్కెట్ పక్కన సాయి బాబా టెంపుల్ వెనుక భాగంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం విషయాలు చెబుతూ లబ్ధి పొందిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పశ్చిమ నియోజక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అత్యధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. 16 జూన్ 2026 మంగళవారం ఉదయం 10:30 ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేసిన విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ను శ్రీహరిపురం మెయిన్ రోడ్ గాంధీ మార్కెట్ పక్కన సాయి బాబా టెంపుల్ వెనుక భాగంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం విషయాలు చెబుతూ లబ్ధి పొందిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పశ్చిమ నియోజక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అత్యధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇలాంటి కుటుంబాలు ఎంతో మందికి తల్లికి వందనం అనేటువంటిది ఆర్హం కలిగి వెలుగుల మసాలా. నెక్స్ట్ చూస్తారా పేరు చెప్పండి. ఇక్కడే సెయింట్ ఆన్స్ హాస్పిటల్ వచ్చాను. మాది భీమిలి నియోజకవర్గం. అయితే మా మిసెస్ ఈ మధ్యనే 24న కాలగ్రామం చేయండి. ఆ రోజు అనుకోకుండా సార్ మీరు వచ్చారు కిమ్స్ హాస్పిటల్కి. అయితే చాలా మటుకు ఖర్చు అయింది. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా 1,20,000 దగ్గర వచ్చేది సార్. అదేవిధంగా నాకు 2018లో డీడీలు కట్టాం ట్రిప్ హౌస్ కోసం. కడితే మాకు గత ప్రభుత్వం ఎంతో కాలం 5 సంవత్సరాలు కూడా అలా కాలం గడిపి మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదేవిధంగా మనకి 2019 జనవరి 26ని రిపబ్లిక్ డే రోజు మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ, గణబాబు గారికి అందరికీ నమస్కారం. నా పేరు జయభారతి. నాకు 2018లో క్యాన్సర్ ఆపరేషన్ అయింది. దానికి 8 లక్షలు అన్నారు. నాకు తెల్ల కార్డు మీద చంద్రబాబు నాయుడు గారి వల్ల నా కిమోలో రేడియేషన్, తర్వాత రేడియేషన్ అన్నీ అయ్యాయి. 8 లక్షలు తెలుగుదేశం పార్టీ కార్డు వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను కూర్చొని చెప్పు. లేకపోతే నీకు ఎలా వీలుగా ఉంటుంది. నాకు 4,000 రూపాయలు పింఛని వస్తుంది. చంద్రబాబు నాయుడు అయ్యంలో నాకు ఇల్లు వచ్చింది. అలాగే కోరమండలో నా కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోతే గణబాబు గారు, పోరాడు శ్రీని గారు ప్రతి దానికి పేపర్గా ఇచ్చి నాకు 12 లక్షల రూపాయలు ఇప్పించారు. నర్మదా, మాది గోపాలపట్నం అండి. మేము గత 20 సంవత్సరాల నుండి గోపాలపట్నంలో ఉన్నాయండి. సొంత ఇల్లు లేదండి మాకు. అలాగే గణబాబు గారి దయ వల్ల ఒకప్పుడు ఇల్లు పెట్టుకోమని చెప్పినప్పుడు అప్పుడు పెట్టుకున్నామండి. అతను గణబాబు గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మాకు ఈ సొంత ఇంటికి వెళ్ళి నెరవేరిందండి. పద్మాపురంలో ఇల్లు వచ్చిందండి మాకు.
అంటే ప్రిపరేషన్ చేసావా? చేసాం సార్. సామాన్లు పెట్టిస్తావా? మీ దైవం చేసాం సార్. ఇంకా సామాన్లు పెట్టలేదు? పెడుతున్నాం సార్, ఒక్కొక్కటి నడుపుతున్నాము. మీ దైవాల్లో చంద్రబాబు నాయుడు దైవాల్లో మా సొంత ఇంటి కలర్ భోజనం పెట్టాలి సార్. మీరు కంపల్సరీ సార్. దిగిపోయిన వాళ్ళందరూ ముందు ఇవ్వాలన్నారు, అందరూ దిగిపోవాలి. మీ దైవల్లే మాకు ఇల్లు వచ్చింది సార్. మీరు ఆ రోజు పెట్టుకోమన్నాడు, మేము పెట్టుకున్నాము. అది ఇప్పుడు పెట్టుకున్నప్పుడు మీ వల్లే వచ్చింది సార్. అందరికీ నమస్కారం. నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొత్తం బాడీ పెరాలసిస్ అయిపోయింది. కేజీహెచ్ తీసుకెళ్తే అమ్మాయి చనిపోతే ఇంటికి తీసుకెళ్ళిపోయిందంటే మా మమ్మీకి ఎవరో చెప్తే మా అమ్మ వేరే స్టేట్ తీసుకెళ్ళింది, తమిళనాడు. అక్కడ సిఎంసిలోని మా అమ్మకి చాలా డబ్బు అవుతుంది అంటే నా కూతురు నాకు కావాలని మా అమ్మ అక్కడ వైద్యం చేయించింది. ఇక్కడికి వచ్చాక సీఎం రియల్ ఫండ్ పెడతానంటే ఇక్కడ అవ్వదు అంటే గణబాబు గారు సార్ నాకు చాలా హెల్ప్ చేసి దాన్ని అతని చేతుల మీదుగా తీసుకెళ్ళి నాకు ఎలమంచిలి ప్రసాద్ గారు దానికి చాలా కృషి చేసి నాకు ఆ పని దగ్గరుండి చేయించారు. నేను 90వ వార్డు నుండి వచ్చాను. మా అమ్మగారు, 2 పిల్లలు, మా నాన్నగారు నాకు 8,000 వయసులో చనిపోయారు. నాకు టీడీపీ ప్రభుత్వంలోనే మా అమ్మగారికి ఇల్లు వచ్చింది, మా అమ్మగారికి పెన్షన్ ఇచ్చారు. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ రాదన్నది కూడా మీరే ఇప్పించారు సార్. మీకు నేను చాలా రుణపడి ఉంటాను. నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను బ్లడ్ క్యాన్సర్ 3rd స్టేజ్తో సఫర్ అవుతున్నానండి. ఆల్రెడీ నాకు ఫస్ట్ టైం 24 కిమోస్ ప్లస్ బిఎంటీ బోర్డు కంప్లీట్ అయిపోయింది. అయినా నా దురదృష్టం బిఎంటీ లైఫ్లో ఒకేసారి చేస్తారు, కానీ రెండోసారి కూడా నాకు క్యాన్సర్ అటాక్ అయిపోయిందండి. అటాక్ అయిపోతే మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో దానికి 9 లక్షలు ఖర్చు అవుతున్నారండి. అంటే నాకు ఈ రాజకీయంగా తెలియదు. అప్పుడు మా అక్క కొత్తపాలెంలో ఉండేదండి, నేను ముచ్చరాజపాలెం. అయితే తెలుసుకొని గణబాబు సార్ దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టాలి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి నేను అంటే నమ్మలేదు, ఎందుకంటే అంత వేగంగా వస్తుందా అని. అప్పటికి సార్ విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నారండి. నేను ఫ్రైడే ఇచ్చానండి, నాకు ట్యూస్డే సరిగ్గా ఓన్లీ 3 days ఐ హ్యావ్ రిసీవ్డ్ ద మెసేజ్ ఫ్రమ్ ద అమరావతి, యు ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ మీకు ఇంత శాంక్షన్ అయింది. 3 లక్షలు నాకు శాంక్షన్ చేశారు సార్. నేను ఇలా ఇక్కడ ఇప్పుడు బతితో ఉన్నాను అంటే కారణం మన ప్రభుత్వం అండ్ గణబాబు సారేనండి. నాకు 3 daysలో నాకైతే నమ్మకం లేదండి, ఎందుకంటే చాలా ఉంటాయండి అప్లికేషన్స్ సార్లకి. కానీ సార్ వెళ్ళి వెంటనే నాకు మంగళవారం అయ్యేసరికల్లా నాకు శాంక్షన్ చేసి 3 లక్షలు నాకు ఆదివారం సరికల్లా చెక్కు నాకు ఇచ్చారండి. జై తెలుగుదేశం, జై గణబాబు సార్. నవరత్నాలు నీ పేరు లేదనేసి క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతానికి నాకు ములగడాల సాయం చేస్తారని మన శాసనసభ్యులను వేడుకుంటున్నాను. మన అధికారులు, నోడల్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారికి, అలానే జెడ్సీ గారికి, అధికారులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, మేడం ఇందాక కొత్త వ్యక్తులు వచ్చారని చెప్పి మనం ఎంత ఆనందంతో కార్యక్రమం చేస్తామో, అలానే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంకేంటి లబ్ధి మనం చెయ్యాలి అని చెప్పి ఈరోజు కార్యక్రమం స్పీచెస్ ఇవ్వడం, ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. మీరు రైల్వేకి సంబంధించిన విషయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి రిలేట్ అయిన విషయాలు, అలానే సంక్షేమం విషయాన్ని నేను దగ్గరుండి గత 2 సంవత్సరాల నుంచి ఒక సమస్యని తీసుకొని వస్తే ఆ సమస్యని ఏ విధంగా మనం చేయగలం, ఏ విధంగా చెయ్యాలి. మన పశ్చిమ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మా పార్టీ పరంగా చెప్పడం, కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ నుంచి కూడా మేము ఏ సమస్య వచ్చినా సరే మేము అధికారుల పరంగా కానీ గౌరవ శాసనసభ్యులకు కానీ తెలియజేసిన వెంటనే ఇక్కడ 175 నియోజకవర్గాలు ఉంటే ఇది అవుతుందా? 4,000 పెన్షన్ ఒకేసారి, అదిగో ఎలక్షన్ ముందు నుంచే, అంటే ఎలక్షన్ డేట్ నుంచే. ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు, ఆ ముందు 3 నెలలకి కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉంటాయా అని చెప్పి ఆలోచన చేసేటువంటి రోజునారు. 2024 ప్రభుత్వం ఏర్పాటు అవ్వటం, ఏర్పాటు అయ్యే నాటికి లక్షల కోట్ల అప్పు ఉంది. వడ్డీ ఎలా కట్టాలో తెలియని పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనకు వచ్చేటప్పటికి ఇవ్వడం జరిగింది. ఇది సూపర్ 6 పథకంలో భాగం కాదు. ముఖ్యమంత్రి సహాయ నిధి గత 5 ఏళ్ల పాలనలో
ఎవరికైనా ఇచ్చారని ఆలోచించుకోవాలి. ఈ 2 ఏళ్లలో మన నియోజకవర్గంలో ఎవరికైనా వైద్య ఖర్చులు పెట్టుకొని ఉండుంటే వాళ్ళకి మరలా రీఎంబర్స్ చేసేటువంటి సౌకర్యాన్ని చాలా ఉదారత్వం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరం కూడా చాలా ఆహ్లాదకరంగా ఎవరైతే నిజమైన లబ్ధి పొందారో వాళ్ళందరి మధ్యన ఈరోజు మేమందరం కూర్చొని ఇంకా ఎంత బాగా సంక్షేమం చేయాలనే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం గవర్నమెంట్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధులుగా మేము రోడ్డు మీదకి వచ్చి మా ప్రజలకు మేము ఏం చేయాలని ఆలోచించి తీసుకొని వచ్చే సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతూ వాళ్ళుగా వాలంటీర్గా వచ్చి మాకు ఇది వచ్చింది, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని చెప్తుంటే చాలా ఆనందం కలిగింది. అలానే మాకున్న ముందు ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వ్యవహరిస్తూ రానున్న 3 సంవత్సరాల్లో కూడా మా మీద ఉన్న ఈ బాధ్యతలన్నీ కూడా ఎవరికైతే ఇంకా ఈ సంక్షేమాలని ఇంకా ఎంత మెరుగుపరుచుకొని మేము ఇంకా అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అలానే ప్రజల యొక్క శ్రేయస్సు మూడింటిని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలానే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం మేము ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు నినాదం తీసుకున్నాం. ప్రపంచంలో ఉండేటువంటి తెలుగువారు అందరూ కూడా గర్వించేదే విధంగా ఎన్డీఏ పాలన ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవాంతరాలున్నా అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కావచ్చు, వారి అనుభవం కావచ్చు, గత 5 ఏళ్ల రాక్షస పాలనలో అసమర్థ పాలనలో అన్ని రంగాల్లో కూడా నిస్తేజం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు కూడా సూపర్ 6 హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమం, ఒకవైపు ఏపీ బ్రాండ్ని మరలా నిలుపుకోవడం, ఇవన్నీ కూడా ఒక ఛాలెంజ్. ప్రభుత్వ ఏర్పాటు టైంకి ఇవన్నీ కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండేవి. అలాంటి ఛాలెంజ్ ఈరోజు ఈ 2 ఏళ్లలోనే మేము కూడా ఊహించాల. సూపర్ 6 కాదు, ఈరోజు మళ్ళా బ్రాండ్ని నిలుపుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు చూసే విధంగా ఆ రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు ఈ 2 ఏళ్ల పాలన సాగిందనడానికి ఏమాత్రం అనుమానం లేదు. అటు అమరావతి పరుగులు పెడుతుంది, అటు పోలవరం ప్రాజెక్టు మరలా గాడిన పడింది. ఈరోజు ఏవైతే పెట్టుబడులకి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అడ్రస్గా దేశంలో పెట్టుబడులు వస్తే దానిలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఈరోజు దానికి తోడుగా నారా లోకేష్ గారు ఒక యువ నాయకుడిగా ఈరోజు ఐటీ సెక్టార్లో ఏదైతే మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖకు ఉన్నారు, రాష్ట్రం వైపు ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇటువైపు రావడానికి ఆయన నిర్ణయాలు, ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తి, ఇవన్నీ కలబోసి ఈరోజు రాష్ట్రం పరుగులు పెడుతుంది. ఆ ఇబ్బందుల నుంచి ముందుకు వచ్చాం. ఒక రైల్వే జోన్కి ల్యాండ్ అవ్వలేని పరిస్థితిలో గతంలో ఉంటే, ఒక 3 రాజధానులంట అనేటువంటి ఆలోచనతో రాష్ట్రం గతంలో ఉంటే ఆ బ్రాండింగ్ అన్నీ పడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నిలిపే విధంగా ఈరోజు మనం సఫలీకృతులయ్యాం. దానికి 3 ఎకనామిక్ రీజన్స్ని ఈరోజు తిరుపతి, అమరావతి, విశాఖపట్నం. అందులో విశాఖపట్నంలో మీ అందరూ చూశారు, విశాఖపట్నం ఒక గూగుల్ లేకపోతే ఒక కాగ్నిజెంట్, ఒక టీసీఎస్, ఈరోజు ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖ రావటంలో ఎంత కృషి దాని వెనక ఉంటుందనేటువంటిది మనం అందరూ ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఉపాధికి సంబంధించి, రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు. సో అలాంటివన్నీ కూడా శరవేగంగా నడుస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా రోడ్ల మార్గాలు, అందుకనే రైల్వేకి కూడా మన జోనల్ హెడ్ క్వార్టర్స్ ఉంటే అనేక పెట్టుబడులు వస్తాయని రైల్వే, అదేవిధంగా పోర్ట్స్కి, అదేవిధంగా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇలా ఫార్మా, ఇట్లా ఏ రంగాల్లో ఉపాధి ఆదాయం పెరుగుతుందో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం అనువైందో ఆ ప్రాంతానికి
ఈరోజు మనం ఆదాయాన్ని తెచ్చుకునే విధంగా మనం ఇవన్నీ సమకూర్చుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం అందగలుగుతుంది. ఆ రోజు లక్షల కోట్ల అప్పు పెట్టి ఆ వడ్డీ కూడా ఏ రకంగా కడతారనేటువంటి భావంతో గత పాలకులు ఉంటే అదే పాలన ఈరోజు పాలన మారితే అవన్నీ సాధ్యమయ్యే విధంగా జరిగాయంటే దానికి వారి అనుభవం. కాబట్టి ఈ 2 ఏళ్లలో మన నియోజకవర్గంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిలిచిపోయిన టిట్కో ఇళ్ళని పూర్తి చేసి వాళ్ళకి నిజమైన తాళాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏదైతే పట్టాలు ఇచ్చి 296, 388 జీవోల ద్వారా ఆ రోజు 2 ఏళ్లకే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసుకునే వారికి ఇప్పటికే 8,000 డాక్యుమెంట్లు రెడీ చేసాం, రిజిస్టర్ చేసాం. అదేవిధంగా అంటే స్థిరాస్తి పత్రాలు ఇవన్నీ కూడా ఇల్లు అనేది లేకపోతే స్థలం అనేటువంటిది వాళ్ళ ప్రజల తాలూకు సెంటిమెంట్ అవి కూడా వేల సంఖ్యలో చేయగలిగాం. మనం కూడా 19,000 పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా అనేక రకాలుగా అయినటువంటి సంక్షేమం ఈరోజు ఈ నియోజకవర్గం జరుగుతుంది. అదేవిధంగా 1 సెంట్ పట్టాసు గత పాలకులు ఇచ్చిన 1 సెంట్ పట్టాసు దూరంగా ఇచ్చారు. వాటిని కూడా పూర్తి చేసే క్రమంలో వారికి కూడా మరలా రాష్ట్రం 50,000 అలాగే 1,00,000 చొప్పున వారికి బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి వాళ్ళ అకౌంట్లో మరలా, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఆ ఇళ్ళకి పూర్తి చేసుకునే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే పేదవారు నివసించేటువంటి ప్రాంతం మన ప్రాంతం వారికి ఏ రకంగా ఉపాధి అవకాశాలు లేకపోతే ఏవైతే ఉండేటువంటి వాళ్ళ వెల్ఫేర్ జాబ్ మేళాల ద్వారా 4 క్యాంప్స్ ఇప్పటికే కండక్ట్ చేస్తాం. 2,700 మందికి ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగం. శ్రీ స్కూల్ కూడా మనం చూస్తే కేంద్రీయ విద్యాలయాలకు ఒక రకంగా ఉంటే ఆ కేంద్రీయ విద్యాలయాలతో పాటు మన ఈరోజు మల్కాపురం హై స్కూల్ కావచ్చు, అదేవిధంగా గోపాలపట్నం హై స్కూల్ కావచ్చు. ఈ స్కూళ్ళల్లో ఈరోజు IIITకి కూడా అడ్మిషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు అత్యధిక మార్కులు తీసుకొచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. మనం చూస్తున్నాం 594, 597. గతంలో విద్యా వ్యవస్థలో మా పిల్లలు కానీ ఎందుకు ప్రమాదాలు జరుగుతుండేవి. వాటికి శాశ్వత పరిష్కారంగా కింద మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలో FRUని కూడా ఇక్కడ ఉన్నట్టు శ్రీహరిపురం హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఏ రకంగా నిర్వహించేదో ఆ రకంగా చేయడానికి మనం కృషి చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు మళ్ళా తెరవబడ్డాయి. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కూడా ఆ రోజు మూసేసిన సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం అంటే పథకాలు ప్రజలకు చేరువ అవ్వటం, వారికి పూర్తి స్థాయిలో వినియోగం రావడం అనేటువంటిది మేజర్గా తీసుకొని ఈరోజు ఈ 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ప్రజలకు అందించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వచ్చే 3 ఏళ్లలో కూడా మా కార్యాచరణ ఉంది. మిగిలినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమం అందే విధంగా మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాం.